బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆల్రెడీ విఆర్ఓ లాగిన్ నుంచి డేటా ఎలా పుష్ చేయాలో మీకు ఇదివరకు వీడియోలో మీకు చూపించడం జరిగింది. ఒకవేళ మీరు చూడనట్లయితే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. సో ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఒక సెక్రటేరియట్లో ఒక కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధంగా ఈకేవైసీ కానీ, అలాగే బయోమెట్రిక్స్ కానీ, లేదా డేటా స్క్రూటినీ కానీ, యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ కానీ, లేకపోతే లాస్ట్ ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఏ విధంగా చేయాలి, అసలు లాగిన్ ఏంటి అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. దీనికి సంబంధించి ఒక టెస్టింగ్ వెబ్సైట్ని కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టెస్టింగ్ వెబ్సైట్ ద్వారా ప్రస్తుతం లాగిన్ అవ్వమని అయితే చెప్తున్నారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను. సో మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన యూజర్ మాన్యువల్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే మండల్ నేమ్, సెక్రటేరియట్ నేమ్, అలాగే ఎంప్లాయీ నేమ్ అని ఇక్కడ ఉంది. మీరు కానీ చెక్ చేసుకున్నట్లయితే అక్కడ మనకి ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఏ సెక్రటేరియట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అందులో ఉన్న సెక్రటేరియట్లో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ పేర్లు మాత్రమే అక్కడ లోడ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లాగిన్ మనకి పంచాయత్ సెక్రటరీ అండ్ డిఏ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వడానికి ఆప్షన్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టెక్ కానీ, ఐరిష్ కానీ డివైజెస్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ సింబల్ వస్తుందన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ మీద క్లిక్ చేస్తే మీ బయోమెట్రిక్ ద్వారా మీకైతే లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓటీపీ లాగిన్ అయితే వర్క్ అవ్వట్లేదండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రూటినీ అని ఉంది, చూసారా? ఇక్కడ మీకు ట్యాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్క్రూటినీ ఒకటి, ఈకేవైసీ అసైన్ బండల్ ఒకటి, ఈ సైన్ ఒకటి, డిజిటల్ సైన్ ఒకటి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రూటినీలోకి మీకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా విత్ అప్లికేషన్ ఐడి, అలాగే పిటిషన్ వాళ్ళ యొక్క నేమ్ వస్తుంది, అలాగే నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ వస్తుంది, డాక్యుమెంట్ చూడొచ్చు, అలాగే ఇక్కడ యాక్షన్ అనే ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఇంటర్ఫేస్ గురించి చెప్తున్నానండి. ఫస్ట్ స్క్రూటినీకి వచ్చేసరికి అప్లికేషన్ స్క్రూటినీలో మీకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెండింగ్లో మీరు ఏవైతే యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయరో అవి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో పైన మీరు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసే ఆప్షన్ అయితే ఉంది. ఆ లిస్ట్ అయితే అందులోకి వచ్చేస్తాయి మీరు చేసిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి అంటే ఇక్కడ యాక్షన్ అనే దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇదనమాట మీకు ఓపెన్ అయ్యే ఇంటర్ఫేస్. డీటెయిల్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీరు పెండింగ్లో ఉన్నటువంటి ఈ అప్లికేషన్ని ఫార్వర్డ్ ఆర్ రిజెక్ట్ చేయడానికి ఇక్కడ యాక్షన్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు డాక్యుమెంట్ అయితే లోడ్ అవుతుందన్నమాట. ఆ డాక్యుమెంట్ తాలూకా పూర్తి వివరాలు, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి, ఇయర్, డేట్ ఆఫ్ స్టాంప్ పర్చేజ్, డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, డాక్యుమెంట్ నేచర్ ఏంటి, అలాగే వాళ్ళ యొక్క సెల్లర్ నేమ్స్ ఏంటి, బయర్ నేమ్స్ ఏంటి, ఈ విధంగా కంప్లీట్ వివరాలు అయితే ఇక్కడ రావడం జరుగుతుందండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత, స్క్రూటినీ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ అసైన్ బండిల్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఏదైనా సరే. సో ఇక్కడ ఈకేవైసీ అసైన్ బండిల్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాక్షన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈకేవైసీలో బండిల్ ఈకేవైసీ అన్నారు కదండి, ఈ 3 ఈకేవైసీ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటెంట్, క్లైమెంట్స్, అలాగే విట్నెస్. ఎగ్జిక్యూటెంట్స్ అంటే ఇచ్చేవాళ్ళు అవుతారండి, క్లైమెంట్స్ అంటే ఆ యొక్క బెనిఫిషియరీ అవుతారు, అలాగే విట్నెస్ అంటే వాళ్ళతో వచ్చినటువంటి 2 విట్నెస్ సాక్షులు అవుతారనమాట. వీళ్ళందరిది కూడా ఒక్కొక్కళ్ళది 1 by 1 సెలెక్ట్ చేసి మీరు ఈకేవైసీ బయోమెట్రిక్ క్యాప్చర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా వాళ్ళ ఫోటో అన్నీ లోడ్ అవుతాయి. మీరు క్లిక్ చేసి తీసుకున్న తర్వాత ఈ విధంగా మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చినటువంటి ఈకేవైసీస్ మొత్తం కూడా సేవ్ అవుతాయి, అలాగే అసైన్ అవుతాయి డాక్యుమెంట్కి ఎండార్స్ అయ్యి ఒక పీడిఎఫ్ జనరేషన్ అయితే జరుగుతుంది. మొత్తం డాక్యుమెంట్ అయితే బండ్లింగ్ అయితే జరుగుతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. జనరేటింగ్ పీడిఎఫ్, అలాగే బండ్లింగ్ ద డాక్యుమెంట్, ఆల్ ప్రాసెస్ కంప్లీట్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లో విఆర్ఓ అండ్
ఎగ్జిక్యూటెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ఎస్ఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ సైన్ చేయవలసి ఉంటుంది డాక్యుమెంట్కి. సో చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్కి ఈ సైన్ అయితే అసైన్ అవుతుందన్నమాట దానికి. సో మీరు చూడవచ్చు ఈ సైన్ ట్యాబ్ ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఉన్నాం మనం. ఈ సైన్ ట్యాబ్లోకి వచ్చేసరికి ఎగ్జిక్యూటెంట్, క్లైమెంట్, విట్నెస్, ఎస్ఆర్ఓ. ఎస్ఆర్ఓ ఎవరండి? ఇక్కడ పంచాయతీ సెక్రటరీ సబ్ రిజిస్టర్ అవుతారండి పంచాయతీకి. సో ఒక సచివాలయంలో 2-3 పంచాయతీలు ఉంటే ఏ పంచాయతీ సెక్రటరీ ఆ పంచాయతీకి మాత్రమే ఎస్ఆర్ఓ కింద వర్క్ చేస్తారు. విఆర్ఓ మాత్రం కామన్గా ఉంటారండి అటువంటి సమయంలో. అలాగే ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు మీకు అసైన్ అయినటువంటి ప్రివ్యూని చూసుకోవచ్చు. అలాగే ఫైనల్గా మీరు విఆర్ఓ అండ్ ఎస్ఆర్ఓ ద్వారా ఈకేవైసీ అండ్ బెనిఫిషియరీ ఈకేవైసీ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చండి. ఈ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ అయిన తర్వాత డాక్యుమెంట్ అప్రూవల్ కోసం మీరు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఫైనల్ స్టెప్ అనమాట. అది అయిపోయిన తర్వాత మీరు డిజిటల్ సైన్ అయితే చేయవలసి ఉంటుంది. ప్రతి పంచాయతీ సెక్రటరీకి ఒక డిజిటల్ సైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. డిజిటల్ సైన్కి ఒక ఈపాస్ పెన్ డ్రైవ్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. సో దాని ద్వారా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయ్యి మనకి లాగిన్లోకి వచ్చిన తర్వాత మీరు దాని ద్వారా డిజిటల్ సైన్ చేసినట్లయితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.